కూటమి ప్రభుత్వానికి నవ్యాంధ్ర నిర్మాత మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మన చిత్తూరు శాసనసభ్యులు చిత్తూరు ప్రజల ముద్దుబిడ్డ గౌరవనీయులు శ్రీ గురజాల జగన్మోహన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గత ప్రభుత్వంలో బీసీ సంక్షేమానికి ఎటువంటి అవకాశాలు కల్పించకుండా బీసీ కార్పొరేషన్ నిర్వర్తించడం చేసిన గత ప్రభుత్వము, కానీ కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన మాట ప్రకారం ఈ 6 నెలల్లోనే అటు బీసీ సంక్షేమానికి పెద్ద స్థాయిలో 39,000 కోట్ల రూపాయలని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము ఇవ్వడాన్ని పూర్తిగా యావత్ బీసీ సమాజం కూడా కూటమి ప్రభుత్వానికి నారా చంద్రబాబు ధన్యవాదాలు తెలియజేస్తుంది. అదేవిధంగా చిత్తూరుకు తీసుకుంటే కూడా అనేక కోట్ల రూపాయలను కూడా ఈరోజు బీసీలో సబ్సిడీ రుణాలు ఇవ్వాలని చెప్పేసి వారు తీసుకున్న నిర్ణయాన్ని కూడా మేము చిత్తూరు శాసనసభ్యుల ద్వారా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గత ప్రభుత్వము అనేక కుల సంఘాలతో సంబంధించిన సుమారు 56 కూటమిల ద్వారాగా నామినేటెడ్ పోస్టులు ఏర్పాటు చేసినా ఎటువంటి నిధులు విధులు లేకుండా చివరికి వాళ్ళ కుర్చీలు లేని పరిస్థితులు కూడా వారు ఆ బాధ్యతలు ఎందుకు తీసుకున్నామని చెప్పేసి బీసీలు చాలా బాధపడిన సందర్భాలు. కానీ నేడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే అటు ప్రభుత్వం తీసుకోవచ్చు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా టీటీడీ యువగా శ్యామలరావు గారిని తీసుకొచ్చి ఆయన ఒక బీసీలకు సంబంధించిన వ్యక్తి. అదేవిధంగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ సిఎస్ గా కూడా ఒక బీసీలకు సంబంధించిన వ్యక్తిని నియమించడం జరిగింది. అదేవిధంగా మొన్నటి వరకు రాష్ట్ర ప్రధాన బాధ్యతలు పోలీస్ బాధ్యతలు తీసుకున్న తిరుమలరావు గారు ఒక బీసీ వ్యక్తిని. అంటే బీసీలకు పెద్ద ఎత్తున ప్రత్యేకంగా గుర్తింపు తీసుకొని వస్తున్నది కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో. ఇటువంటి కార్యక్రమాల ద్వారా ఈ రోజు బీసీలు పెద్ద ఎత్తున అనేక సంక్షేమ కార్యక్రమాలకు తీసుకురావడంతో మేము ఈ రోజు మన చిత్తూరు శాసనసభ వారి ధన్యవాదాలు తెలిసిన భారత్ మాతాకి జై. స్థానిక శాసనసభ్యులు గురజాల జగన్మోహన్ గారికి, అలాగే బీజేపీ నాయకులకు, జనసేన నాయకులకు, తెలుగుదేశం పార్టీ నాయకులకు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఒక్కసారి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత 7 నెలల కాలంలో గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో, మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశాన్ని కూడా చక్కగా వాళ్ళు సమీకరణలు చేసి ఈరోజు రాష్ట్ర ప్రజలకి అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆనాడు ఒక్కసారి మనం చూసామంటే గత 5 సంవత్సరాల పరిపాలనలో కనీసం రోడ్లకు గుంటలకు మట్టి తోలని పరిస్థితిలో ఆ రోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉంది. అధికారంలోకి వచ్చిన వెంటనే మరి ఈ రోజున ఎక్కడైతే గుంటలు ఉన్నాయో అక్కడంతా కూడా గుంటలను పూర్తి తార్ రోడ్లు, సిమెంట్ రోడ్లు కూడా వేసి ప్రజలకు అందుబాటులోకి తెలుగుదేశం పార్టీ తీసుకొని రావటం జరిగింది. ముఖ్యంగా ఆనాడు ఎవరైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అన్ని రంగాల్లో వెనుకబడిపోయింది 56% ఉన్నటువంటి ఈ బీసీ జనాభా అని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. మరి ఆ రోజున బీసీలందరూ కూడా ఏమారిపోయి వాళ్ళ ద్వారా జగన్ 39,000 కోట్లు బీసీల యొక్క సంక్షేమానికి కేటాయించడం జరిగింది. మరి అంతేకాకుండా ఆనాడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బీసీలకు ఆదరణ పథకాన్ని పెట్టి, అలాగే రుణాలను పెట్టి బీసీల ఆర్థిక అభివృద్ధిని పెంచేందుకోసం తెలుగుదేశం పార్టీ ఏదైతే పనిచేసిందో మరి ఈ రోజు కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 896 కోట్ల రూపాయలు 3 స్థానాలను ఒకరు కరుణాకర్ రెడ్డి, ఇంకొకరు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఇంకొకరు రోజారెడ్డి అంటే ఉన్నత వర్గానికి చెందిన వాళ్ళ కులాలని నియమించింది. ఆ రోజే మా బీసీలో మనసు ఎంతో గాయపడింది. ఇదంతా మా బీసీలు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. మళ్ళీ సమయం వచ్చినప్పుడు దానికి లెక్క ప్రతీకారం తీసుకుంటారు. అది 2024లో బీసీలు ఏకతాటిగా వైఎస్ఆర్ ప్రభుత్వం ఉంటే బీసీలు అణగదొక్కుతారనే ఉద్దేశంతో ఆ రోజు బంద పెట్టడం జరిగింది. ఇది ఎందుకు చెప్తున్నానంటే బీసీలు ఏ పక్క ఉంటారో ఆ పక్క ఎప్పుడు ప్రభుత్వాలు గెలుస్తూ ఉన్నది. తెలుగుదేశం పార్టీకి పుట్టినటువంటి బీసీల పార్టీ. అందువల్ల ఈరోజు వచ్చిన 6 నెలల్లోనే బీసీలకి ఎన్నో సంక్షేమ పథకాలు చేస్తూ ఉంది. అందులో భాగంగానే మన చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా ఎన్నో పథకాలు పెట్టి బీసీలకి ఇంతకుముందు ఆదరణ,
అనే దీంతో లోన్లు ఇస్తా ఉన్నారు. ఇప్పుడు మన ఎమ్మెల్యే గారి ఆఫీసులో ఒక జాతర మారి రోజుకి ఒక 100 మంది బీసీలు వచ్చి అప్లికేషన్లు ఇచ్చి వాళ్ళు బీసీల ద్వారా లబ్ధి పొందేదానికి ఎమ్మెల్యేకి మేము బీసీల తరఫున మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్లు మా బీసీల ఆరాధ దైవం ఈరోజు 8,976 లక్షల కోట్ల రూపాయలు బీసీలకు కేటాయించడం అనేది చరిత్రలో ఆయన చిరస్థాయిగా బీసీల హృదయంలో వాళ్ళు నిలిచిపోతారనేసి కూడా తెలియజేసుకుంటున్నాను. అదే గత పాలక వర్గంలో వైసీపీ సైకో పాలనలో బీసీలను హత్య చేస్తూ మానభంగాలు చేస్తూ వాళ్ళ కులంగా ప్రతి ఒక్కరిని హేళన చేస్తూ హత్యా రాజకీయాలు చేయడం జరిగింది. అలాగే బీసీల కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బీసీల కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాళ్ళు దోచుకోవడం తప్ప బీసీలకు ₹1 నిధులు కూడా కేటాయించిన చరిత్రహీనుల్లో వైసీపీ నాయకుళ్ళు. అదే చిత్తూరు హెడ్ క్వార్టర్కి ఒక బీసీ భవనాన్ని గత తెలుగుదేశం ప్రభుత్వంలో 2014 నుంచి 2019 పాలనలో బీసీల భవనం కేటాయిస్తే ఆ బీసీల భవనాన్ని కూడా ప్రారంభించడం లేదు. మేము ప్రతిపక్షంలో పోరాటం చేస్తే మళ్ళగా వాళ్ళు బీసీ భవనాన్ని ప్రారంభం చేయడం జరిగింది. ఇది మా తెలుగుదేశం పార్టీ సత్తా. ఈరోజు మా నారా చంద్రబాబు నాయుడు గారు బీసీలకు ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలు కేటాయిస్తున్నామని తెలియజేసుకుంటూ బీసీల పక్షాన ఇంకా వారికి ఎన్నో ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆధ్వర్యంలో జరుగుతున్నందుకు మండల స్థాయిలో కూడా ప్రతి పంచాయతీలో కూడా బీసీ నాయకులు ఉండేవాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా మా ఎమ్మెల్యే ఆఫీస్కి వచ్చి అప్లికేషన్ ఇవ్వండి అని చెప్పడం చాలా గర్వకారణం. అదేవిధంగా బీసీలు కూడా వైసీపీ గవర్నమెంట్ లో ఒక లోన్ అనేది కూడా ఎప్పుడు కూడా ఇవ్వలేదు. ఈ మన తెలుగుదేశం గవర్నమెంట్ వస్తానే కూడా 5 నెలల పాలనలో కూడా వచ్చి ప్రతి ఒక్కరికి చేయూత ఇవ్వడం, టైలర్ మిషన్లు కావచ్చు, లేదు ఇంకా పరిశ్రమలు కావచ్చు, ఇట్లా ఇతర కార్యక్రమాలు కూడా బీసీ లోన్లు వస్తాను కూడా చేయూత ఇవ్వడం చాలా తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాం. ఏమీ దక్కలేదు. అట్లాంటిది మన టీడీపీ ప్రభుత్వం వచ్చినాక బీసీలకి చాలా సంక్షేమ పథకాలన్నీ అందాయి. లేడీస్కి అయితే ముఖ్యంగా చాలా పథకాలు ఇస్తున్నారండి. కుట్టు మిషన్లు కానీ, అలాగే వాళ్ళు ఏమన్నా వ్యవసాయం చేసుకోవాలన్నా, వ్యవసాయం కాదు, వాళ్ళు ఏమన్నా వ్యాపారం ఏమన్నా చేసుకోవాలనుకున్నా వాళ్ళకి మంచి అవకాశాలు వస్తున్నాయి. ఆడవాళ్ళు ప్రతి ఒక్కరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. బీసీలకు రాష్ట్రంలోనే బీసీల రక్షణ ప్రత్యేక కూటమి ఏర్పాటు చేయడం జరిగింది. బీసీలు ప్రొటెక్షనల్ యాక్ట్ రూపకల్పనకు సీఎం చంద్రబాబు ఆదేశాలు చేశారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా బీసీ ప్రొటెక్షనల్ యాక్ట్ రూపకల్పన చేయడం జరిగింది.